హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? అయితే నేను తిరుపతిది పార్ట్ 1, 2 2 పెట్టాను కదా. అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిన రోజే మాకైతే దర్శనం అయిపోయింది, వీఐపీ దర్శనము. కానీ మళ్ళీ కూడా మేము దర్శనానికైతే వెళ్ళాలనుకున్నామని. ఎందుకంటే గుండు చేయించుకున్నాక ఒకసారి దేవుడికి మళ్ళీ దర్శనం చేసుకోవాలి, దేవుడికి ఆ గుండు చూపించాలి కదా పిల్లలు అనుకొని. సో మళ్ళీ వెళ్ళాలి దర్శనానికని అనుకొని అయితే మార్నింగే లేచాము. నేనైతే రూమ్లోనే స్నానం చేసేసుకున్నానండి, గుండంలో ఏం చేయలేదు. సో వాళ్ళైతే గుండు చేయించుకొని గుండంలో చేసుకున్నారు, నేను నీళ్ళు చల్లుకున్నాను అంతే. కానీ ఫ్రెష్గా చాలా బాగుందండి గుండం, ఎంత నీట్గా ఉందంటే అంత బాగుంది. ఇంకా మేమైతే దేవుడి దగ్గర అయితే ముందు ఫొటోస్ అవి ఇవి అయితే నిన్న దిగలేదు, ఎందుకంటే ఫుల్ వర్షం ఉండే మా డ్యాన్స్ ప్రోగ్రామ్ రోజు నైట్. సో ఆ రోజు ఫొటోస్ దిగడం అవ్వలేదు మాకు. సో ఇంకా ఈరోజు స్నానాలు అంతా అయిపోయాక దేవుడి దగ్గర గోపురం దగ్గర అక్కడ ఫొటోస్ దిగి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నారని తెలిసి సో తిందాము అని చెప్పి వెళ్ళామండి ఇందులోకే. సో చాలా మంది అయితే ఉన్నారు, వీళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికే వచ్చారు. ఆ దేవుడి ప్రసాదం అనమాట. ఎంత బాగుందో, ఉప్మా పెట్టారు. నార్మల్లీ అయితే నేను ఉప్మా తినను, కానీ అక్కడ మాత్రం ఎంత టేస్టీగా ఉందంటే ఎంత కావాలంటే అంత పెడతారు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తినొచ్చు. ఫస్ట్ చట్నీ ఉంటుంది, సాంబార్ ఉంటుంది, మనకి వాళ్ళే పోసి వెళ్తారు. కానీ చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది, నాకు బాగా నచ్చేసింది. ఇంకా తినేసి అప్పుడు మాకైతే మేము మధ్యాహ్నం నుంచి ఉంది మాకు దర్శనం టైమ్. సో అందుకే అప్పటి వరకు అయితే వేరే ప్లేసెస్ చూద్దాము అని కార్ అయితే మాట్లాడుకున్నాము. ఫస్ట్ అయితే శ్రీవారి పాదాలు అని అక్కడే అండి, దగ్గరలో ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళాము. కొన్ని స్టెప్స్ ఉంటాయి ఎక్కాలి పైకి. స్టెప్స్ అన్నీ ఎక్కాక అక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి, అంటే వెంకటేశ్వర స్వామి పాదాలు అనమాట. బాగుంది, చూసాము, ఇదేనండి. సో కింద అయితే వచ్చేటప్పుడు చాలా బొమ్మలు అవి ఇవి అమ్ముతుంటే పిల్లలు అయితే ఫ్లూట్స్ అవి కొనుక్కున్నారు. అప్పుడే స్టార్ట్ చేశారు ఊదడము. నాకైతే జర్నీ మొత్తం వాళ్ళ ఫ్లూట్స్ ఆ సౌండే సరిపోయింది నాకైతే నిజంగా. ఇంకా అక్కడ బయట సీనరీ బాగుంది కాబట్టి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. అక్కడ నుంచి మేమైతే చక్రతీర్థం అంటండి, సో అక్కడికి వెళ్ళాము కార్లోనే. తను మొత్తం ఇవన్నీ ఒక ఇంత అని అమౌంట్ మాట్లాడుకొని వెళ్తే వాళ్ళన్నీ తీసుకెళ్తారు మనకి. అక్కడ ర్యాబిట్స్, మళ్ళీ డీర్, నెమలి ఇవన్నీ కూడా కనిపించాయి, బాగుంది. ఇంకా అక్కడ షాప్స్ అన్నీ అమ్ముతున్నారు. అక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి, పార్క్ లాగా కూడా ఉంది పెద్దగా. ఇది చిన్న వాటర్ ఫాల్, చిన్న చెరువులాగా ఉంది అక్కడ, చూసాము, బాగుంది. సో అక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి, నడవాలి. సో నడిస్తే అంత లోపల వెళ్ళాక మనకి దేవుడు కనిపిస్తాడు. ఇదేదో అండి జంతువు చాలా వింతగా కనిపించింది నాకైతే, అందుకే వీడియో తీశాను. అక్కడ ఉన్న వాళ్ళని అయితే అడుగుతుంది, అడవి ఉడత అంట. సో నార్మల్లీ మన దగ్గర ఉడతలు వేరే కలర్లో ఉంటాయి కదా, అదేమో అడవి ఉడతానంట. బాగుంది, అంటే దగ్గరికి వెళ్ళాలంటే భయమే. ఇక్కడైతే మనకి లింగం ముందు నందీశ్వరుడు వాళ్ళు కనిపిస్తారండి, బాగుంది. ఇక్కడ కూడా లోపలికి వెళ్ళాలి, ఆ తర్వాత ఆ గుడి ఉంటుంది. అక్కడ నుంచి మేమైతే పాప వినాశకం అంటండి ఇది. సో అక్కడ వెళ్ళి నీళ్లు చల్లుకోవడం కానీ అక్కడ నీళ్ళ కింద స్నానం చేయడం కానీ చేయాలి. చేసిన పాపాలన్నీ పోతాయి అంటారు. లోపల క్యామ్ నాట్ అలౌడ్, అందుకే నేను లోపలికి దేవుడిని లోపల చూపించలేదు. ఇదేమో చుట్టుపక్కల వ్యూ అండి, చెట్లు, అడవి మొత్తం మీద నుంచి తీశాను. ఎలా ఉంది చూడండి అసలు. కిందికి మెట్లు వెళ్ళనిస్తారేమో, ఇప్పుడైతే మేము వెళ్ళినప్పుడు అయితే వెళ్ళనివ్వలేదు. సో అక్కడ నుంచి అయితే మేము జపాలికి కూడా వెళ్ళాము, అది ఇంకో వీడియోలో పెడతాను. అక్కడ నుండి అయితే మేము శ్రీవారి దర్శనంకి వెళ్ళామండి, వెంకటేశ్వర స్వామి దర్శనంకి. మేమైతే మధ్యాహ్నం 1 కలా అక్కడ గుడి దగ్గరికి వెళ్తే మాకైతే నైట్ 10 అయిందండి దర్శనం. మాకు అయితే అంత టైం పట్టింది, కానీ నాకైతే అంత టైం పట్టినట్టు కూడా అనిపించలేదు. మధ్యలో పాలు, మళ్ళీ టిఫిన్ అవన్నీ కూడా ఇచ్చారు. ఓకే, దర్శనం అయితే బాగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. రూమ్కి వచ్చేసరికి అయితే 11:30, 12 అయిపోయిందండి. ఇంకా నైట్ అయితే పడుకొని మార్నింగే లేచి అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము. మా ఆయనకైతే రూమ్కే బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళాను, లంచ్ కూడా రూమ్కే తీసుకెళ్ళాను. ఎందుకనేది నేను లాస్ట్కి చెప్తాను. తనైతే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అయితే రాలేడు అసలు బయటికి. సో మేమైతే వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నామండి. మాకు 3:30కి అట్లా ట్రైన్ ఉండే. సో మేము అంతకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి అయితే ఉన్నాము స్టేషన్లో. ట్రైన్ అయితే వచ్చేసిందండి. ఇంకా ట్రైన్ నాకైతే లోపల నుంచి అయితే నీట్గా అనిపించింది, సేఫ్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, నాకు వాష్రూమ్స్ నీట్ ఉండాలి ఎక్కడ వెళ్ళినా సరే. ఫస్ట్ వాష్రూమే చూసుకుంటాను నేనైతే. సో వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి వెళ్ళండి వందే భారత్లో. మనం అదే డబ్బులు నార్మల్ ట్రైన్స్లో వెళ్ళేదానికన్నా కొంచెం అటో ఇటో అయినా కానీ వందే భారత్లో వెళ్తే మంచిగా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకోటి మనకి నీట్నెస్ కూడా ఉంటుంది. నేనైతే ఇదే ప్రిఫర్ చేద్దాము అనుకుంటున్నాను ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ. సో మనం లంచ్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా ఏదైనా సరే టికెట్స్ బుక్ చేసేటప్పుడే మనం ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకోవాలంట అండి. సో నాకు తెలీదు, మా ఆయన పెట్టారు కదా. సో అందులో మనకి ఆప్షన్స్ వెజ్ ఇస్తారు, నాన్ వెజ్ కూడా ఇస్తారంట. నేనైతే వెజ్జే పెట్టమని చెప్పాను. మేము ఈవినింగ్ ట్రైన్ ఎక్కాం కాబట్టి మాకైతే స్నాక్స్ ఇచ్చారు. అందులో అయితే వెజ్ది బజ్జీ, ఏదో ఆలూ బజ్జీ అంటండి, బాగున్నాయి 2. ఇంకొక డ్రింక్ ఇచ్చారు. మళ్ళీ ఏమో టీ అండి, టీ పౌడర్, అది మనకి ఏంటంటే హాట్ వాటర్ ఇస్తారు, ఆ మసాలా టీ అనేది అందులో కలుపుకొని తాగాలి. క్యారమెల్ పాప్కార్న్ అని ఇచ్చారు, నాకైతే చాలా నచ్చింది, బాగుంది టేస్ట్ అయితే. ఇంకా
ఆ స్నాక్స్ అయితే తినేసాము. టీ ట్రై చేద్దామని హాట్ వాటర్ ఇచ్చారు వాళ్ళందరికీ. హాట్ వాటర్‌లో మసాలా టీ అనేది పౌడర్ అనేది కలిపాము. మా పిల్లలకైతే అస్సలు నచ్చలేదు. మా ఆయనకైతే నచ్చిందంట. బావుందన్నాడు. నాకు కూడా ఓకే. ఓకే. కానీ చాలా అది బాగా మిక్స్ చేస్తే మనకి టీ టేస్టే వస్తుంది. ఓకే. మరీ అంత కాదు. చెప్పొచ్చు బానే ఉంది అనొచ్చు. ఇంకా క్యారమెల్ పాప్‌కార్న్ అన్నా కదా! అది నాకు చాలా నచ్చింది. ఇంకా ఫుడ్ అంటే పిల్లల ఎక్సైట్‌మెంట్ ఎలా ఉంటది కొత్తయి చూస్తే. సో, వాళ్ళంతే ఎక్సైట్‌మెంట్‌తో నా పౌడర్ అయితే కలుపుకొని ట్రై చేస్తున్నారు. ఈ జ్యూస్ కూడా బావుందండి. పర్లేదు. ఇంకా వాళ్ళు అక్కడ చదువుకోవడానికి మనకి టైమ్ పాస్ బుక్స్ అవి ఇవి కూడా ఇచ్చారు. ఇంకా వీళ్ళు ట్రైన్‌లో వీళ్ళ ఫ్లూట్ ఇంకా చెప్పాను కదా! జర్నీ మొత్తం ఇదే ఉందని నాకు. సో, ఫ్లూట్ మాత్రం ఎక్కడా ఆపలేదు వాళ్ళైతే. సో, నైట్ ఇంకా డిన్నర్ అయితే తీసుకొచ్చారండి. కర్డ్, ఒకటి కర్రీ, ఇంకొకటి సాంబారు, మళ్ళా రైస్, మనకింకా చపాతీ అయితే చాలా లావున్నాయి. రైస్ ఏమో మనకి నార్మల్లీ వెజ్ రైస్ లాగా, బగారా రైస్ లాగా పెట్టారు. నాకొక్కటి నచ్చిందేంటంటే, అది కూడా ఓన్లీ ఆ పెరుగండి. గడ్డ పెరుగు ఇచ్చారు. ఇంకా రైస్ కూడా ఓకే అనొచ్చు. 5కి రేటింగ్ ఎంత ఇస్తారంటే నేనైతే 3 ఇస్తానండి. ఎందుకంటే పప్పు కూడా నాకు ఆ పప్పు ఒక్కటే యేసుకొని తిన్నాను. ఇంకొకటి చామగడ్డ అనుకుంటా అది. సో, అందులో కూడా అంత సాల్ట్ లేదు, ఏం లేదు. అంతా నచ్చలేదు నాకైతే ఫుడ్. ఓకే. ఇంకా ఆకలి మీద ఏది పెట్టినా తినేసేయాలి కదా! అందులోనే ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇంకా తినక తప్పుతుందా? ఇంకా చపాతీస్ అయితే 2 వదిలేసాము. కర్డ్ అయితే తిన్నాను. ఎందుకంటే గడ్డ పెరుగు మంచిగా అనిపించింది. అదొక ఫ్రై ఇచ్చారు. దొండకాయ ఫ్రై అనుకుంటా. నేను అదంతా ఏం తినలేదు. చపాతీ కూడా వదిలేసాము. వెజ్ మీల్ అయితే ఇలా ఉంది. మరి నాన్ వెజ్ ఎలా ఉంటుందో తెలీదు. మేమైతే వెజ్ పెట్టుకున్నాం కదా! సో, ఇంక తర్వాత అయితే కర్డ్, ఇంకా రైస్ కొంచెం తినేసి, ఇంకా కర్డ్ ఓపెన్ చేసి కర్డే తిన్నాం మేమైతే, నేను పిల్లలు. కాంప్లిమెంటరీగా లాస్ట్‌లీ మనకి ఐస్ క్రీమ్ ఇస్తారండి. వెనిల్లా ఐస్ క్రీమ్. సో, అది కూడా తినేసాము. ఇంకా మా ట్రైన్ జర్నీ అయితే ఇలా అయిపోయింది. ఫుల్ అలసిపోయాము. నేను చెప్పాను కదా! మా ఆయన తినడానికి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బయటికి ఎందుకు రాలే అంటే, చాలా నడవడం వల్ల కాళ్ళు అనేది బాగా వాచిపోయిందండి అది. కాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల నరం బెనికినట్టు అయ్యింది. నడవడానికైతే చాలా ఇబ్బంది పడ్డాడు. సో, అక్కడి నుంచైతే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము రైల్వే స్టేషన్ నుండి అయితే ఇంటికి. సో, ఇంటికైతే చేరుకున్నామండి నైట్. మా ట్రిప్ అయితే ఇలా జరిగింది. నేనైతే జపాలి హనుమాన్‌ది అయితే ఇంకొక వీడియోలో పెడతాను. అది ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే నేను సెపరేట్ వీడియోలో మీకు చూపించాలి అనుకుంటున్నాను. చాలా బావుంది. సో, ఇంకో వీడియోతో నేను మళ్ళీ కలుస్తానండి. బాయ్ బాయ్.